సో చూసుకుంటే కనుక తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కూడా చాలా కూడా సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సో చాలా మంది కూడా చూసుకుంటే గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం బాగుంది, ఇప్పుడు తెలంగాణ విగ్రహాన్ని మార్చాల్సినంత అవసరం వచ్చిందని కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలంగాణ పబ్లిక్ కావచ్చు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఒక బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న విషయమే కాదు, చాలా మంది పబ్లిక్ కూడా ఇది విషయం చెప్పడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు గల కారణాలు ఏంటి, అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నాడు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే లిటరల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, తెలంగాణ తల్లి అనే విగ్రహాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిండు. సో దీన్ని ఏ విధంగా మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, ఆ తెలంగాణ తల్లి విగ్రహం అనేది రేవంత్ రెడ్డి మనకి కేసీఆర్ పెట్టింది కాదు. ఆ తెలంగాణ తల్లి విగ్రహం అనేది కేసీఆర్ పెట్టింది కాదు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెట్టినది. ఆయన ప్లాన్ తోటి వచ్చింది, అప్పటినే డిజైన్ చేయబడ్డది. ఈ తెలంగాణ తల్లి విగ్రహం కనుక చూసుకుంటే మనం తెలంగాణ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. తెలంగాణ తల్లి అని చెప్పేసి స్పెషల్ మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడేదో రేవంత్ రెడ్డి వచ్చేసి ఇది కేసీఆర్ ప్రవేశపెట్టిండు, సో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ పెట్టింది ఏ పథకం కానీ ఏ విగ్రహం కానీ ఉంచొద్దని చెప్పేసి దాన్ని మార్చేసి దాని ప్లేస్ లో ఇంకొక విగ్రహాన్ని పెట్టడానికి శ్రీకారం చుట్టాడు. సో ఇవాళ ఓపెనింగ్ కూడా జరుగుతుంది. సో ఈ అంశాలను మనం మాట్లాడుకుంటే, సో ఎందుకు కావాలని రేవంత్ రెడ్డి ఇలా చేస్తుండు అనే అంశాలను మనం మాట్లాడుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ పెట్టిన ఏ ఒక్క పథకాన్ని కానీ, కేసీఆర్ పెట్టిన ఏ ఒక్కటి కూడా ఉంచకూడదు. ఈవెన్ కేసీఆర్ పెట్టిన పేర్లు కూడా మార్చాలని చెప్పేసి రీసెంట్ గా మనం చూసుకుంటే యాదాద్రిని యాదగిరిగుట్ట కూడా చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా యాదాద్రి ఉండదుగా, యాదగిరిగుట్ట పేరుతోటే మొత్తం పిలువబడతాయని చెప్పేసి అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇలా మార్పు చేయడం కారణాలు ఏంటి అనే అంశాలను మనం మాట్లాడుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొత్తం పథకాలు వ్యూహాలు రచిస్తున్నారు రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ పెట్టిన విగ్రహం మాత్రం ఎందుకు ఉండాలి అని ఆ విగ్రహాన్ని మారుస్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. సో దీని గురించి చాలా మంది స్పందిస్తూ, కొంతమంది ఉద్యమకాలు వస్తే తెలంగాణ విటాలని బక్క జడ్సన్ ఆయన అడ్వకేట్ శరత్ కుమార్ అని వీళ్ళు మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, ఆ తెలంగాణ విగ్రహం అనేది కేసీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. అది ఎప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం టైంలోనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి దీన్ని రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ తీసుకున్నంటే, సో తర్వాత తెలిసింది కావచ్చు, అయినా కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న విగ్రహం మనం ఎందుకు ఉంచారో, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కొత్త విగ్రహం పెట్టడం జరిగింది. అది 100% ఫ్యాక్ట్ కనుక మనం మాట్లాడుకుంటే. సో ఇది ఇలా ఉంటే ఇంకా ముందు రోజుల్లో ఏమేమి మార్చడం కూడా చాలా మంది డౌట్ వస్తుంది. సో ఇది ఇలా ఉంటే ఇంకోటి ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయడానికి దిక్కు లేదు కానీ, ఇంకా కొంతమంది సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు అనుకుంటారు. చూసుకుంటే మన పాత తెలంగాణ తల విగ్రహం ఉన్న కిరీటం కావచ్చు, నగలు కావచ్చు, వడ్డానం కావచ్చు, సో మీ 6 గ్యారెంటీల కోసం అమలు చేయడానికి తీసుకుపోయారని చెప్పేసి కొద్ది కూడా వ్యంగ్యం కూడా మాట్లాడడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇది ఇలా ఉంటే మనం కనుక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ తెలంగాణ తల విగ్రహం పెడతారా? సరే ఏదో ఒకటి ఆ కేసీఆర్ హయాంలో ఏదో తెలంగాణ తల విగ్రహం ఉంది, సో అది గతంలో అది మనకు ఉద్యమం సమయం నుంచి ఉంది, సో దాని అలానే కంటిన్యూ చేస్తుండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలానే కంటిన్యూ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ తల విగ్రహం మార్చడం వల్ల పెద్ద మన తెలంగాణ కొరిగేది ఏంటి అని చెప్పేసి మనం లిటరల్ మాట్లాడుకుంటే 0.1% కూడా యూజ్ లేదు మార్పు వల్ల. ఏం తెలంగాణ తల విగ్రహం పెడతారు, ఏమొస్తుంది దానివల్ల? పెద్ద యూజ్ ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. 100% మార్పు ఏమవుతుంది, మీరు పెట్టిరు, రేపు పొద్దున కేసీఆర్ వస్తారు, కేసీఆర్ వస్తే మళ్ళీ పాత విగ్రహం పెడతారా? అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జనాల్ని పిచ్చోని చేస్తుంది తప్పించి ఎవరైనా అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, మీరున్నప్పుడు ఒక రకంగా, వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు టీఎస్ని టీజీ చేసిరు, రేపు పొద్దున వాళ్ళు వచ్చి టీఎస్ చేస్తారు. ఏంది జనాలంతా పిచ్చోళ్ళకి కనిపిస్తారు ఆ జనాలకు? అది ఎవరైనా కావచ్చు, రాజకీయ నాకు ఒకరి గురించి నేను మాట్లాడలే. రేపు పొద్దున వీళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళు ఉంచారంటే వాళ్ళు ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు, చెప్పలేము మనం. వాళ్ళు కూడా మారుస్తారు. జనాలు పిచ్చోడు, గూగుల్ పిచ్చోడు అయిపోతుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గూగుల్లో సెట్ చేసి ఆ విగ్రహం చూపిస్తుంది అంటే ఈ విగ్రహం చూపిస్తుంది, 2 చూపిస్తుంది. ఇంకా 2 కాదు, ఇంకా 10-15 ఉంటే అయిపోయింది మనకు. ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నదేదో ప్రజెంట్ రన్ అవుతుంది, అది రన్ చేస్తే అయిపోయింది. బట్ అలా కాదు, మార్పు కావాలా, మనకంటే ఒక గుర్తింపు కావాలా, మనల్ని ఐడెంటిఫై చేయాలా. రేపొద్దున ప్రభుత్వం అధికారులు ఉన్నా లేకున్నా, ఎన్ని సంవత్సరాలైనా, అరే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ మార్చలేదు, నేను మార్చే విగ్రహం అని చెప్పేసి చెప్పుకోవడానికి వీలుగా ఉండడానికి తప్పించి అందులో ఎటువంటి 0.1% కూడా యూజ్ లేదు. సో దీనివల్ల జనాలకి ఎటు పైసా యూజ్ లేదు 100%. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవడైనా కావచ్చు. 100% మాట్లాడుకుంటే వాళ్ళు పెట్టిన పథకాలు వీళ్ళు మార్చాలి, వీళ్ళు పెట్టిన పథకాలు వాళ్ళు మార్చాలి. ఏం జనాలు అంత పిచ్చోళ్ళకి కనిపిస్తారు మీకు? నాకు అర్థం కదా. ఇప్పుడు మనం కానీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుని అదే జరుగుతుంది. ప్రగతి భవన్, ప్రజాభవన్ నుంచి మొదలుకొని మొన్న టీఎస్టీజీ కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఇప్పుడు యాదాద్రి యాదగిరిగుట్ట చేసింది. రేపు పొద్దున కేసీఆర్ వచ్చి మళ్ళీ యాదాద్రి చేస్తారు. ఇక
ఇక జనాలంతా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక మొత్తం ఇక మా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా మీ లాంటి పొలిటీషియన్ కూడా ఎక్కడ ఉన్నారు కావచ్చు, నాకు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన పెట్టిన పథకాలు ఉంచొద్దు, ఆయన పేరు ఉంచొద్దు, ఏం ఉంచొద్దు అని చెప్పేసి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుండు రేవంత్ రెడ్డి. సో మరి ఆయన పేరు తీసేద్దాం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఆయన పేరే తీసేద్దాం తెలంగాణ అన్న టైంలో ఇవి ఎందుకు, ఆయన పెట్టిన పేర్లు ఎందుకు, ఆయన పెట్టిన విగ్రహాలు ఎందుకు అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే విగ్రహం మార్పుకు కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. చాలా దరిద్రమైన విషయం ఏంటంటే ఎంతో విపరీతంగా విగ్రహాన్ని ద్వేషించే, ఎంతో విపరీతంగా ద్వేషించే కేసీఆర్ దగ్గరికి పొన్నం ప్రభాకర్ వెళ్ళి విగ్రహ ఆవిష్కరణకు రమ్మనడం నిజంగా చాలా అసలు వండర్. అసలు ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళని ఒప్పుకోవచ్చు. మనం వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఏదో అంటారుగా అది అన్నట్టుగా, అది అది చెప్పే డైలాగ్ కాదు, కానీ అలా జరుగుతుంది అన్నట్టు విషయం. 100% మాట్లాడుకుంటే అదే జరుగుతుంది. వాళ్ళు వ్యతిరేకిస్తున్న విషయం వీళ్ళకి తెలిసి, వాళ్ళు ఒప్పుకోవాలన్న విషయం వీళ్ళకి తెలుసు. సో వాళ్ళు రారన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. కావాలని ఉద్దేశపూర్వకంగానే పోయి పిలవడం జరుగుతుంది. ఏ విధంగానైనా ఏ విధంగా అని చెప్పేసి ఏదో చిన్నపాటి డిస్కషన్ జరగాలి, హైప్ రావాలని చెప్పేసి రేపు పొద్దున కేసీఆర్ వచ్చిండు అనుకో, చూసిరా మా విగ్రహానికి కేసీఆర్ కూడా వచ్చిండు అని చెప్పేసి చెప్పుకోవడానికి వీలుంటుంది. కేసీఆర్ రాలేదనుకో, చూసారా మేము ఎంతో అభిమానంగా మాకున్న డిస్కషన్స్, మాకున్న గొడవలు, మా పార్టీలకు అతీతంగా పోయి నేను పిలిస్తే అయినా కూడా రాలేదు, దానికి నేనేం చేయాలి అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో అటు వస్తేనే ఆ విధంగా చెప్పుకోవాలి, రాకపోతే ఈ విధంగా చెప్పుకోవాలి అని చెప్పేసి 2 రకాలుగా ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే ఏది ఏమైనా కూడా 100% విగ్రహం మార్పు వల్ల మన రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. 100% ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహం ఉంది, వీళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు మార్చుకోలే కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు వచ్చి మార్చలే కదా. మరి ఇప్పుడు మన ప్రభుత్వాలు మార్చాల్సినంత అవసరం వచ్చింది అనే అంశాలు కూడా చాలా మంది బయట లేవనెత్తుతారు. సో మరి దీని సమాధానం మాత్రం ప్రభుత్వం చెప్పాలి 100%. సో ఇంక ఇప్పుడు యాదగిరి గుట్ట చేసినా, టీఎస్ని టీజీ చేసినా, ప్రతిభవన్ చేసినా ఏమీ పెద్ద యూజే లేదు 100%. రేపు పొద్దున వాళ్ళు మారుస్తారు, వీళ్ళు మారుస్తారు, జనాన్ని పిచ్చోని చేయడం తప్పించి ఏమీ ఉండదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిగత అభిప్రాయం అంటే పాత విగ్రహం బాగుందా, కొత్త విగ్రహం బాగుందంటే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా, పార్టీలో ఖచ్చితంగా చెప్తున్నా. మన ఇంట్లో మన అమ్మ కావచ్చు, ఎవరు కావచ్చు, మనం ఏమవుతాం మనం పర్ఫెక్ట్ ఉండాలి, నిండు నగలతోటి మంచిగా అందంగా అలంకరించుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. మన అమ్మ కావచ్చు, మన అక్క కావచ్చు, ఎవరైనా కానీ కొద్దిగా అఫీషియల్ గా కనిపించడానికి, ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం ఎగ్జాంపుల్కి, మామూలు టైంలో ఎలా ఉంటాం, ఏమన్నా అఫీషియల్ గా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాం. సో అది అఫీషియల్ గా పెట్టే విగ్రహం కాబట్టి దానికి ఆభరణాలు ధరించడంలో తప్పేది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో మరి దీనికి తెలంగాణ తెలియని విగ్రహంతో ఉంటుందా, బాగా నగలు దిగేసుకొని ఉంటుందా అనేది అది 100% కరెక్ట్ గా నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణ తల్లిని మనం అందంగా అలంకరించుకుంటాం. ఎవరైనా కూడా మనం ఒక అకేషన్కి వెళ్ళినా, ఒక పార్టీకి వెళ్ళినా మనం మామూలు టైం ఉన్నట్టు ఉండనే ఉండం. నేను అకేషన్కి వెళ్తున్నా అని చెప్పేసి మామూలుగా చింపిరి జుట్టు వేసుకొని మామూలు అయితే పోలేరు కదా. చాలా మంది కూడా అఫీషియల్ గా రెడీ అవుతారు, మేకప్ చేసుకుంటారు, నగలు ఉంటే నగలు వేసుకుంటారు, ఏదో ఒకటి జనాల్లో ఒక అరే పర్లేదురా అనేటట్టు చూసుకుంటారు ఎవరైనా కూడా. బట్ ఇక్కడ అది కూడా జరిగింది కూడా అది కేసీఆర్ చేసింది కాదు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ దాన్ని రూపకల్పన చేసిండు 100%. సో అప్పటి కూడా తెలంగాణ తల్లి విగ్రహం అలానే ఉంది. మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మార్చడం గల కారణం ఏంటంటే ఎవరన్నా కాదని ఇది కేసీఆర్ పెట్టింది ఉంచొద్దన్న ఉద్దేశంతో మార్చినట్టే మనకు 100% కరెక్ట్ అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఇది ఎలా జరుగుతుందో. మరి ఇంకొకటి ఏంటంటే సరే రేవంత్ రెడ్డి అది పెట్టిండు, ముందున్న ప్రభుత్వం సపోజ్ నెక్స్ట్ టైం బీఆర్ఎస్ వచ్చి కూడా వాళ్ళు పెట్టిన పథకాలు కానీ వాళ్ళు పెట్టిన పేర్లు కానీ అలానే ఉంటే బెటర్ నాకు తెలిసినంత వరకు. అది మళ్ళీ మీరు మార్చేసి మరి మీరు టీఎస్ను టీజీ చేస్తాం, టీజీని టీఎస్ చేస్తాం, మళ్ళీ ప్రతిభవన్ చేస్తా అంటే ఇక జనాలంతా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక మీరు ఎవరిని కూడా నమ్మేటట్టు ఉండరు. ఇప్పుడు ఆయన తప్పు చేసిండు అనుకో, మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలా, ఆయన పెట్టే పేర్లు ఉంచాలా. సో లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాగా మీరు కేసీఆర్ పెట్టిన పేర్లు ఎలాగ ఉంచట్లేదు, రేపు పొద్దున కూడా ఇంకా కొత్తగూడెం కూడా ఇద్దాం నాకు డౌట్ వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం కాస్త కొత్తగూడెం మళ్ళీ మార్చలేమని చెప్పేసి డౌట్ వస్తుంది. సో అది కూడా నాకు అయితే కొద్దిగా ప్రపోజల్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఇంకేమైందో. సో ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే నాకైతే 100% పాత విగ్రహమే నచ్చింది. మీకు ఏ విగ్రహం నచ్చిందో మీరు కామెంట్ చేయండి, మీకు నచ్చితే. సో నాకైతే 100% పాత విగ్రహం నచ్చింది. ఇది మాత్రం నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.